హైదరాబాద్లోని పలు విద్యా సంస్థల దగ్గర సిగరెట్ల దందా నడుస్తోంది. సోషల్ మీడియా యాప్ల ఆధారంగా అక్రమ దందా నడుపుతున్నారు కేటుగాళ్లు. వాట్సాప్ గ్రూపుల ద్వారా సిగరెట్లను అమ్ముతున్నారు. ఇక ఢిల్లీ, ముంబై నగరాల నుంచి సిగరెట్ దందా నిర్వహిస్తున్నట్లు గుర్తించారు తెలంగాణ న్యాయాధికారులు. నాంపల్లి ప్రాంతానికి చెందిన 2 ముఠా సభ్యులను అరెస్ట్ చేశారు. హైదరాబాద్లోని పలు విద్యా సంస్థల దగ్గర సిగరెట్ల దందా నడుస్తోంది. సోషల్ మీడియా యాప్ల ఆధారంగా అక్రమ దందా నడుపుతున్నారు కేటుగాళ్లు. వాట్సాప్ గ్రూపుల ద్వారా సిగరెట్లను అమ్ముతున్నారు. ఢిల్లీ, ముంబై నగరాల నుంచి సిగరెట్ దందా నిర్వహిస్తున్నట్లు గుర్తించారు తెలంగాణ న్యాయాధికారులు. నాంపల్లి ప్రాంతానికి చెందిన 2 ముఠా సభ్యులను అరెస్ట్ చేశారు. రైట్గా సిగరెట్ల అమ్మకాలకు సంబంధించి మరింత సమాచారం రామ్ ప్రసాద్ అందిస్తారు. రామ్ ప్రసాద్, సిటీలో సిగరెట్ల దందా అప్డేట్స్ ఏంటి? హైదరాబాద్లో విద్యా సంస్థల వద్ద ముఖ్యంగా ఇటు చిన్నారులు కానీ యువకులను కానీ టార్గెట్గా చేసుకుని అయితే ఇటు సిగరెట్ల దందా, అదేవిధంగా వేప్స్ను విక్రయిస్తున్నటువంటి ఒక దందా ముఠా గుట్టును అయితే రట్టు చేసినటువంటి పరిస్థితి ఉంది. తెలంగాణ టీజీ న్యాబ్ ఆధ్వర్యంలో అయితే రైడ్స్ నిర్వహించడం జరిగింది. ముఖ్యంగా హైదరాబాద్ ప్రాంతంలోని నాంపల్లికి చెందినటువంటి సాదిక్ లలాని, అదేవిధంగా అనిల్ లలాని అనేటువంటి 2 సోదరులు అయితే ఇటు హైదరాబాద్లో ప్రధానంగా మైనర్ బాలురు, ముఖ్యంగా చూసుకుంటే 18 సంవత్సరాలు లోపడినటువంటి పిల్లలు కానీ, అదేవిధంగా ఇటు మైనర్ బార్లతో పాటు యువకులను టార్గెట్గా చేసుకుని అయితే విద్యా సంస్థల సమీపంలో ఇటు నిషేధిత ఏవైతే ఉన్నాయో సిగరెట్లను విక్రయాలు జరుపుతూ ఉన్నారో దానికి సంబంధించినటువంటి వేప్స్ను కూడా విక్రయిస్తున్న క్రమంలో అయితే వారిని పట్టుకోవడం జరిగింది. ఇటు ఈ యొక్క మొత్తం ఇటు మొత్తం వ్యవహారం వెనుక కూడా ఇటు ఢిల్లీతో పాటు ముంబైకి చెందినటువంటి వ్యక్తుల ఆధారంగా అయితే ఈ యొక్క ముఠా కొనసాగుతున్నట్లయితే పోలీసులు ఒక నిర్ధారణకు రావడం జరిగింది. ఇటు స్థానిక హైదరాబాద్ పోలీసులతో పాటు టీజీ న్యాబ్ అధికారులు అయితే ఇప్పటికే వీరిద్దరిని అదుపులోకి తీసుకుని అయితే విచారణ చేస్తున్నారు. అరెస్ట్ కూడా చేయడం జరిగింది. ఎందుకంటే మనం ఇప్పటికే చూస్తున్నాం తెలంగాణ రాష్ట్రంలో ఇటు డ్రగ్స్కి సంబంధించినటువంటి డ్రగ్స్తో పాటు అదేవిధంగా సిగరెట్ వంటి వాటిపై అయితే ఇప్పటికే టీజీ న్యాబ్తో పాటు ఇటు స్థానిక పోలీసులు కూడా కొరడా జూల్పిస్తున్న క్రమంలో అయితే ఇప్పటికే డ్రగ్స్ నిర్వహిస్తున్నటువంటి పెడ్లర్లతో పాటు అదేవిధంగా డ్రగ్స్ను ఎవరైతే ఉపయోగిస్తున్నారో వారందరికీ కూడా కేసులు నమోదు చేయడంతో పాటు కౌన్సిలింగ్ కూడా నిర్వహిస్తున్నారు. ఈ క్రమంలోనే ఇటు కంట్రోల్ చేసేందుకు తెలంగాణ ప్రభుత్వం నుంచి పూర్తి స్థాయిలో ఆదేశాలు ఉండడంతో అయితే పోలీస్ శాఖ వాటిని అదుపు చేసేందుకైతే ఈ డ్రగ్స్ను ఎక్కడ కూడా నిర్వహించకుండా, వ్యాపారంగా విక్రయాలు కొనసాగించకుండా అయితే చర్యలు తీసుకుంటుంది. ఈ క్రమంలోనే నిన్న ఏదైతే నాంపల్లికి చెందినటువంటి 2 సోదరులు అయితే ఒక వాట్సాప్ గ్రూప్ను క్రియేట్ చేసుకొని సోషల్ మీడియాలో వాట్సాప్ గ్రూప్ను SID అనే పేరు మీద క్రియేట్ చేసుకోవడంతో పాటు గ్రూప్లో 500 మంది సభ్యులను కూడా చేర్చి ఈ యొక్క సిగరెట్ దందాను అయితే కొనసాగిస్తున్నట్టు టీజీ న్యాబ్ అధికారులు గుర్తించడం జరిగింది. 500 మంది కస్టమర్లలో 14 మంది ఇటు మైనర్లు కూడా ఉన్నట్లయితే పోలీసుల విచారణలో తేలింది. ప్రధానంగా మనం చూస్తే దీంట్లో 400 మంది ఇటు నగదు లావాదేవీలు చేసుకొని అయితే దానికి సంబంధించినటువంటి సిగరెట్లను అదేవిధంగా వేప్స్ను అయితే పొందినట్లు ఇప్పటికే ప్రాథమిక విచారణలో అయితే పోలీసులు వెల్లడించడం జరిగింది. దీనికి సంబంధించి మనం చూస్తే ఇప్పటికే ఇటు మైనర్ బార్లు ఎవరైతే ఉన్నారో వాళ్ళ తల్లిదండ్రులు కూడా కౌన్సిలింగ్ ఇచ్చేందుకు పోలీసులు రంగం సిద్ధం చేయడం జరిగింది. ముఖ్యంగా వీటన్నిటినీ కూడా ఏదైతే ఇప్పుడు మనకు హైదరాబాద్లో ప్రధానంగా ఇటు ర్యాపిడో కానీ ఊబర్తో పాటు DTDCకి సంబంధించినటువంటి కొరియర్ల ఆధారంగా చేసుకొని అయితే వీళ్ళు దాని ట్రాన్స్పోర్టేషన్ కూడా చేస్తున్నట్లయితే అధికారులు తొలుత ఒక అంచనాకు రావడం జరిగింది. దీనికి సంబంధించి సంబంధిత శాఖలకు సంబంధించి అయితే అధికారులు కూడా ఇప్పటికే దీనిపైన పూర్తి స్థాయిలో ఈ యొక్క ముఠా మొత్తాన్ని కూడా ఎన్ని రోజుల నుంచి ఈ యొక్క వ్యవహారాన్ని నిర్వహిస్తున్నారు. అంతేకాకుండా ఇటు 500 మంది కస్టమర్లను ఏర్పాటు చేసుకొని ఇక్కడ స్వేచ్ఛగా ఈ యొక్క వ్యాపారాన్ని కొనసాగిస్తున్న క్రమంలో అయితే ఇప్పటికే మనం చూస్తున్నాం తెలంగాణ రాష్ట్రంలో ఇటు కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పడిన తర్వాత అయితే డ్రగ్స్ కానీ ఇదైతే నిషేధిత ఏవైతే ఉపయోగిస్తున్నటువంటి ఇటు సిగరెట్స్ కానీ అదేవిధంగా వేప్స్కి సంబంధించి అయితే పూర్తి స్థాయిలో ఇటు పోలీసులు కొరడా జుల్పిస్తున్న క్రమంలో ఇటు 500 మంది ప్రతిసారి కూడా అంటే వీళ్ళకు కొత్తగా స్టాక్ వచ్చిన అనంతరం కూడా ఇటు సమాచారం అందజేస్తూ ఇటు కస్టమర్లను ఆకట్టుకుంటూ అయితే ఈ యొక్క దందాను యథేచ్ఛగా కొనసాగిస్తున్నారని అయితే పోలీసులు చాలా సీరియస్గా తీసుకున్నారు. మనం ఇప్పటికే చూస్తున్నాం నిన్న బాలాపూర్ ఏరియాలో కూడా ఇటు మత్తుకు బానిసలైనటువంటి యువకులు కూడా ఇవి దొరకని సందర్భంలో ఇటు మెడికల్ డ్రగ్స్ను కూడా తీసుకొని వారు అనారోగ్యానికి గురై ప్రాణాలు కూడా కోల్పోయిన పరిస్థితి ఉంది. నిన్న బాలాపూర్లో జరిగిన ఘటన మనం కనిపిస్తే 3 యువకులు ఇటు మెడికల్ డ్రగ్స్ తీసుకున్న క్రమంలో 2 మైనర్లు ఉన్నట్టుగా గుర్తించారు. అందులో ఒక మైనర్ అబ్దుల్ నాసర్ అనేటువంటి యువకుడు అయితే ప్రాణాలు కోల్పోవడం జరిగింది. అంతేకాకుండా మరొక 2 కూడా ఇటు ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నారు. వారి పరిస్థితి కూడా విషమంగా ఉన్న క్రమంలో ముఖ్యంగా ఇటు మైనర్ బాలురు అదేవిధంగా యువకులే టార్గెట్గా విద్యా సంస్థలు కళాశాలలో వద్ద అయితే వీరి యొక్క దందాను కొనసాగిస్తున్నట్టు మనకు తెలుస్తుంది. దీనికి సంబంధించి ఇంకెంతమంది బాధితులు ఉన్నారు, ఎంతమంది ఇటు
మత్తుకు బానిసలై ఉన్నారన్నటువంటి కోణంలో కూడా ఇటు టీజీ న్యాబ్ అధికారులు అయితే విచారణ కొనసాగిస్తున్నారు. దీనికి సంబంధించి ఇంకా ఏవైనా సంబంధాలు ఉన్నాయా అంటే మనం ముఖ్యంగా చూస్తే ఇది ఒకటే గ్రూప్ మెయింటైన్ చేస్తున్నారా లేదంటే ఇంకా ఎంతమంది బానిసలుగా ఉన్నారు, ఎంతమంది యువకులను టార్గెట్గా చేసుకొని వీరి దందా కొనసాగిస్తున్నారనేటువంటి అన్ని కోణాల్లో కూడా టీజీ న్యాబ్ అధికారులు అయితే విచారణ చేపడుతున్నారు. దీనిపైన ఇప్పటికే ప్రభుత్వం నుంచి స్పష్టమైన ఆదేశాలు ఉండడంతో అయితే వీటిపైన కఠిన చర్యలు తీసుకొని ఈ యొక్క మొత్తం రాకెట్ గుట్టు మొత్తం వ్యవహారాన్ని అంతా కూడా బయటికి తీసి అంతేకాకుండా మిగతా వారిపై కూడా కేసులు నమోదు చేసే విధంగా అయితే ఇటు స్థానిక పోలీసులతో పాటు టీజీ న్యాబ్ అధికారులు అయితే కేసును ముందుకు తీసుకుపోతున్నారు. ఇప్పటికే చూస్తున్నాం యువకులందరూ కూడా ఇటు మద్యానికి అదేవిధంగా ఇటు డ్రగ్స్కు అదేవిధంగా మనం చూస్తే ఇటు మత్తుకు బానిసలైన వారు ఎవరున్నారో వారందరికీ కూడా కౌన్సిలింగ్ ఇచ్చేటువంటి కార్యక్రమాన్ని కూడా రాష్ట్ర ప్రభుత్వ ఆదేశాల మేరకు చేస్తున్న క్రమంలో ఇది ఒక 500 మందితో సంబంధించినటువంటి ఈ సిగరెట్ దందా ఏదైతే ఉందో ఒక్కసారిగా ఇటు పోలీసులు కూడా షాక్ గురి చేసింది. ఎందుకంటే ఇప్పటికే చాలా రకాలైనటువంటి చర్యలు తీసుకుంటున్నారు. ఎందుకంటే ఇప్పుడు చూస్తున్నాం డ్రగ్స్ నిర్వహణకు సంబంధించి పెడ్లర్లను సైతం ఇటు గంజాయి కానీ అదేవిధంగా కోకైన్ హెరాయిన్ వంటి వాటిని కూడా అరికట్టడంలో ఇటు హైదరాబాద్ వ్యాప్తంగా చాలా రకాలైనటువంటి కేసులు నమోదు చేస్తున్న క్రమంలో అయితే ఈ సిగరెట్లు నిన్న వాళ్ళు రైడ్ చేసిన సందర్భంలో అయితే 1217 ఈ సిగరెట్ శాంపిల్స్ని కూడా సేకరించడం జరిగింది. దీనికి సంబంధించి ఎన్ని రోజుల నుంచి వ్యవహారం జరుగుతుందన్నటువంటి అంశం పైన అయితే ఇటు టీజీ న్యాబ్ అధికారులు అయితే చాలా సీరియస్గా తీసుకొని దర్యాప్తు కొనసాగిస్తున్నటువంటి పరిస్థితి అయితే కనిపిస్తుంది. మాధురి.